నా పేరు రాయపురం సాంబయ్య, మాది వరంగల్ జిల్లా. ఇక్కడ ఒక సమస్య చెప్పుకుందాము. అలాగే 10 సంవత్సరాల నుంచి అణచివేయబడి ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా మా సమస్యను పట్టించుకునే వాళ్ళు లేక బాధతోని ఉన్నవా ఇక్కడికి వచ్చి కనీసానికి చెప్పుకుందామని చూస్తే ఇక్కడ తిరుపతి జాతర లాగా ప్రజలు అనేక మంది మా గోడును ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పంటి బిగున బాధను పెట్టుకొని ఇవాళ మా సమస్యను వినడానికి వచ్చిన అని వస్తున్న జనాన్ని, అశేష జనాన్ని చూసి చాలా మనసు తృప్తి అనిపిస్తుంది. ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుందా కాదా పక్కకు పెడితే వినేవాళ్ళు ఉన్నారు. ఆ వినేవాళ్ళు ఉంటే ఇక్కడ చెప్పుకోవడానికి ఇన్ని రోజులు లేదు కాబట్టి ఇవాళ ప్రజాప్రభుత్వం అనేది కన్నులారా అవపడుతుంది. దానికి నిదర్శనం ప్రజలే. ఈ ప్రభుత్వం దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ, అంటే గతంలో చూసుకుంటే ఏదైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ అసలు కనీసం కంచె వేసి అక్కడ వరకు కూడా రానిచ్చేవారు కాదు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే కంచె తీసి డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి, మీరు చెప్పుకోవడానికి, ఆర్చిపెట్టుకోవడానికి మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో దీనికి ఏమంటారు మీరు? ఇది చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే సమస్యలు ఓటేసినము, సమస్యలు చెప్పుకోవడానికి తీరడము తీర్చకపోవడం అనేది తర్వాత విషయం. కానీ వినడానికి కూడా వాళ్ళ ఓపిక లేకుండా కేసీఆర్ నియంత్రిత దొరల రాజ్యం వెళ్ళినట్టు, నియంత్రిత రాజులు వెళ్ళినట్టు చేసింది. ఆయన చేసిన నిరంకుశ పరిపాలనకు ఈరోజు మనకు చాలా తృప్తిగా, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం వచ్చి చెప్పుకుంటున్నాడు ఆ వినేవాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి, పేదల ప్రభుత్వం కాబట్టి ఆ పేదల యొక్క సమస్యలు తెలుసుకొని తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడం కొరకు ఇది ఒక వేదిక. ముఖ్యంగా మీరు ఏ సమస్య పైన వచ్చారు ఇక్కడికి? మేము ముఖ్యంగా ఈ గిరిజన సమస్యలు, అలాగే ల్యాండ్ సమస్యలు కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో భూములు రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ పేదలకు ఇచ్చిన భూములు బడాబాబులు కబ్జా చేసి నయానో భయానో టీఆర్ఎస్ లీడర్లు కబ్జాలకు ఉన్నది కాబట్టి ఆ భూమిని విడిపించే ప్రయత్నంలో మా వంతు సహకారంగా ప్రభుత్వానికి ఒక వినతి ఇస్తున్నాం. వినతి ఇచ్చుకుంటూ ఇవాళ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఇన్ని అనేక లక్షల వినతులు వస్తున్నాయి కదా, దీనికి అంతా రూట్ మ్యాప్ చేసి మళ్ళీ ఒక ప్రభుత్వము ఒక క్లియర్ టైటిల్గా దానికి సరైన పరిష్కారం దిశగా ప్రయాణించడానికి ఇది ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వానికి. విన్నది కాబట్టి చేయడానికి కూడా ఒక పరిష్కారం. అసలు వినడానికే వానికి అవకాశం లేకుండే కేసీఆర్ వాళ్ళకి సపరికుంటే సమయంగా తెలంగాణ ప్రజల గోడెన విన్నరా? ఇంటే కదా నువ్వు ఏ పథకం పెట్టాలన్నది చెప్పింది. అసలు వినలేదు, నీ ఇష్టం వచ్చిన పథకం పెట్టుకున్నావు. కానీ నీ పథకాలు ఎక్కడ పోయినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ వింటుంది, దానికి పరిష్కార మార్గమే ఉంది. దీంట్లో ఒక్కొక్కరికి కూడా ఇండివిజువల్గా పరిష్కారం చేయకపోవచ్చు, కానీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చుకొని మొత్తం రాష్ట్రానికి ఈ వినతుల ద్వారా పరిష్కార మార్గం కనుగొంటుందని మేము ఆశిస్తున్నాం. నా పేరు రాయపురం సాంబయ్య. థ్యాంక్ యూ.